హాయ్, మీ పేరేనండి? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. ఓకే మేడం, మన రీసెంట్ గా ఏదో మటర్లు జరుగుతున్నాయి. ఏం జరిగింది? వెరైటీగా ఉంది. ఏమైంది ఏంది కదా? అసలు మర్డర్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, చేసిన వాళ్ళు ఎవరు, దానికి గల కారణాలు ఏంటి? తన కూతుర్ని ప్రేమించాడు, సో గర్భవతి చేసిండు అనేసి ఇంటికి మాట్లాడదామని పిలిపించి బ్యాట్ తో కొట్టి చంపేసింది వాళ్ళ అమ్మ. అవును, ప్రేమిస్తే ఇచ్చి పెళ్లి చేయి. ఎలా అయినా ఇద్దరు ఇష్టపడే ఉన్నారు కదా. ఇష్టపడి ఉన్నప్పుడు పెళ్లి చేయి. ఇప్పుడు నువ్వు వేరే వాడికి ఇచ్చి చేసినా వాడు మంచోడు వస్తాడని గ్యారంటీ ఏముంది? ప్రేమించినోడే బాగా చూసుకోవచ్చేమో. అయినా ఇద్దరు ఇష్టపడైనప్పుడు మీకేంటమ్మా ఇబ్బంది? ఇలా ఎందుకు చంపుతున్నారు? ఇలా చంపడం వలన వెనుక మళ్ళీ దాగి ఉన్న ఇబ్బందులు ఏంటి? పరువా? మీ అమ్మాయి వేరే వాడిని ఎప్పుడైతే ప్రేమించిందో పోయింది. అయినా ప్రేమకి పరువు ఎక్కడుంది? ప్రేమకి మరణము లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఈర్ష్యా ద్వేషాలు లేవు. ప్రేమకు ప్రేమ ఒక్కటే ప్రేమ. అంతేగాని ఈ ప్రేమను కూడా ఇలా ఈ రకంగా చంపితే ఇంకెక్కడ బ్రతుకుతుంది యువత? ఏమైపోతుంది యువత? అయినా అబ్బాయిని చంపాల్సిన పనేముంది? మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో ఉండకపోతే ఇచ్చి పెళ్లి చేయండి. అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటే చూసి సంతోషపడండి. అంతేగాని ఈ చంపడం ఏంటి? అసలు నీ ఇంటికి అబ్బాయి ఎందుకు వచ్చాడు? పిలిపించుకుంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడండి. కొట్టడం ఎందుకు? నీ కూతుర్ని కొట్టే హక్కు కూడా నీకు లేదు. అమ్మాయి ఒకవేళ మేజర్ అయితే, మైనర్ అయితే ఏదో ఒక మాట దెబ్బ కొట్టి భయమ భక్తో చెప్పుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా ఒక అమ్మాయి మేజర్ అయినటువంటి అమ్మాయిని కొట్టే హక్కు నీకెవరిచ్చారు? హక్కు లేనప్పుడు నువ్వెందుకు కొట్టావు? ఒకటి రాంగు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, అంతేగాని ఈ అమ్మాయిని కొట్టడం ఏంది? అమ్మాయినైనా కొడతారా? కొడితేనే అబ్బాయి చచ్చిపోతాడా? ఇవన్నీ కావు. ఇది ఉద్దేశపూర్వకంగా పిలిపించారు అబ్బాయిని. అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చచ్చేటట్టు కొట్టారు. ఐసీయూలో ఉంది ఇప్పుడు. అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఇంకట్టయితే ఈ హత్యలు చాలా దారుణం. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? అబ్బాయికి అసలు తల్లిదండ్రులు ఉన్నారా? మీ అమ్మాయిని మీరు కన్నట్టు అబ్బాయిని వాళ్ళు కనలేదా? అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, పెదనాన్నే పెంచారు. అది ఇది కూడా ఒక గార్డియన్ ఎవరో ఒకళ్ళు పెంచిన వాళ్ళకైనా బాధ ఉండదా? ఇప్పుడు కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమే గొప్పదంట. ఆ ప్రేమలోనే చాలా త్యాగం, చాలా ఆప్యాయత, అనురాగాలు ఉంటాయంట. అటువంటి అబ్బాయిని మీరు చంపారు అంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనానా? ఇష్టం ఉంటే పెళ్లి చేయండి. ప్రేమించుకుంటే పోయేదేముంది? కలిసి ఉంటారు. కలిసి లేకపోతే మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక్కడ పరువు ఏమి పోదు. కలిసి ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తేనే పరువు నిలబడుతుంది. ఇది పరువు అంటే. అంతేగాని అబ్బాయిని చంపి మీ అమ్మాయిని కొట్టి మీ అమ్మాయిని హాస్పిటల్ పాలు చేసి మీరు జైలు పాలు వెళ్తే ఇది పరువు అంటారా? ఈ పరువుకి ఒక వాల్యూ ఉందా? ఈ పరువుకు ఒక ప్రతిష్ఠ ఉందా? ఈ పరువుకు ఒక మర్యాద ఉందా? ఏమీ లేని పరువుల్ని మీ నెత్తినేందుకు రాయేసుకొని తిరిగేది? అనవసరంగా అమాయకుడు అయినటువంటి అబ్బాయిలు ప్రాణాలు తీసేది. ఇవాళ అబ్బాయి ప్రాణం తీస్తారు, రేపు ఇంకొక అమ్మాయి ప్రేమించిందని అమ్మాయిని కూడా చంపేస్తారు. అంటే 18-20 సంవత్సరాలకి ఇట్లా గర్భవతి అనేది బయట మళ్ళీ ఎటు పోతున్నాం సమాజం? 18-20 ఏముంది? ఇంత ముందు 13 ఏళ్ళకే అయ్యారు. మరి 30-40 ఏళ్ల క్రితం 13 ఏళ్లకే మ్యారేజ్ అయిన వెంటనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. దానికి వైవాహిక జీవితంలో మరి గర్భవతులు అయ్యారు. దానికి ఏం చెప్తాం? 13 ఏళ్ళు అంటే చాలా తప్పే, ఒప్పుకుంటా నేను. 18 ఏళ్ళు అంటే కొంచెం మేజర్ అయి ఉంటుంది అమ్మాయి. 18 ఉన్నాయో ఇంకా ఎక్కువే ఉన్నాయో ఎవరికి తెలుసు? తక్కువ ఉంటే మరి అది ఆలోచించుకోవాలి. అయినా కొట్టద్దు కదా. మేజర్ నైనా మైనర్ నైనా కొట్టే రైట్స్ లేవు. పేరెంట్స్ నచ్చ చెప్పుకునే రైట్స్ ఉంటాయి, మాట్లాడే రైట్స్ ఉంటాయి, పెద్ద మనుషులు పెట్టుకునే రైట్స్ ఉంటాయి. అంతేగాని ఇలా కొట్టి చంపే రైట్స్ ఎవరికి లేవు. ఎంత కన్న బిడ్డనైనా కానీ కొట్టుకోవడానికి చేతులు ఎలా వచ్చినాయి? అట్లా కొడతారా కూతుర్ని పట్టుకొని? నా కూతుర్ని అయితే నేను అలా కొట్టను. నచ్చ చెప్పుకుంటాను, బుజ్జుగిచ్చుకుంటాను, ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకుంటాను, కాదంటే వాడికి ఇచ్చి కట్టబెడతాను. అంటే వాళ్ళమ్మ చెప్పింది ఏంటంటే నువ్వు వాళ్ళ బయట ఏదో పార్క్ లోనో బయట ఇట్లా శృంగారం చేసి ఇట్లా ఆమె గర్భవతి అయింది అనేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గు లేదు నీకు అలా నీ కూతురు గురించి చెప్పుకోవడానికి? నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక అమ్మవేనా? నీ కూతురు గురించి అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? స్టేట్మెంట్ లోనైనా అలా నోరు విప్పడానికి నీకు సిగ్గు లేదా? అంత పరువు గురించి పార్కులాడేదానికి ఇచ్చి పెళ్లి చేయి, సరిపోతుంది. అంతేగాని అవి చేశారు ఇవి చేశారని నీ కూతుర్ని నువ్వు బజార్ ఎక్కించుకోవడానికి సిగ్గు లేదా? ఇది ఒకటి ఫస్ట్ పరువు నష్టమైనటువంటి పని. ఇంకొకటి ఏంటంటే ఇంటికి పిలిచి అబ్బాయిని చంపేది అంతకంటే పరువు నష్టమైనటువంటి పని. అబ్బాయిలు తయారుగా లేరమ్మా ఇవాళ రేపు. అమ్మాయి ఎంత అపురూపంగా పుట్టిందో అబ్బాయిలు కూడా అలాగే పుట్టారు. అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అంతేగాని దొరికారు కదా, ప్రేమించారు కదా అని చంపేసేస్తే
ఇప్పుడు ఎవరు ఇప్పుడు లోపల ఉంది ఎవరు, చనిపోయింది ఎవరు, హాస్పిటల్లో ఉంది ఎవరు? దీనికి ఒక పరువు ఉందా? దీనికి ఒక ప్రతిష్ఠ ఉందా? ఇది పరువు హత్య అంటారా, ప్రతీకార హత్య అంటారా, రివెంజ్ హత్య అంటారా? ఆ అబ్బాయి మీకేం తరతరాలు బట్టి విరోధి కాదు కదా, మీకేం శత్రువు కాదు కదా. కానటువంటి అబ్బాయిని ఇంటికి పిలిపించుకో చంపడం ఏంటి? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జరగకుండా కావాలంటే ఆ అబ్బాయి మరణానికి నేను సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. ఆ అమ్మాయి బ్రతుకు అనేది తనకి భూమి మీద నూకులు అనేవి ఉంటే కోలుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఒకటి, పరువు హత్యలు వెనకటికి చాలా జరిగాయి. చాలా మంది అబ్బాయిలను చంపేసేవాళ్ళు. ఏంటంటే ప్రాపర్టీస్, పలుకుబడి, కులంలో పెద్దవాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే చంపేసేసేవాళ్ళు. అబ్బాయిలను చంపేవాళ్ళు, అమ్మాయిలను కూడా చంపేవాళ్ళు. ఇవి అప్పుడు బయటికి రాలేదు, ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఇంత న్యూస్ ఛానల్స్ కానీ ఇవి లేవు. ఇప్పుడు ఏంటంటే తుమ్మినా వస్తుంది, దగ్గినా వస్తుంది, ఆవులించినా వస్తుంది బయటికి. ఇటువంటివన్నీ వస్తున్నాయని తెలిసి కూడా ఈ పరువు అంటూ ప్రతిష్ట అంటూ ఏం చేద్దామని వీళ్ళు. ఒకటి, మన మిర్యాలగూడలో పరువు హత్య తీసుకోండి, ప్రణయ్ అమృతది. ప్రణయ్ని చంపిన మారుతిరావు ఏమయ్యాడు? అమృత వాళ్ళ మదర్ ఏమయ్యారు? ఇప్పుడు ప్రెసెంట్లీ ఏం మారలేదు. కాలం కూడా ఇయర్సే మారినాయి కానీ పరువు హత్యలు ఏం మారలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే మళ్ళీ సూసైడ్ చేసుకుంటారేమో, చూద్దాం. దానికి కూడా ఏముంది, సూసైడే జరుగుతుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే చంపారు గనక, ఎటు తప్పించుకోలేరు గనక పరువు అంటే పాకులాడి ఏ హోటల్లోనో పురుగుల మందో ఊరే వేసుకొని వస్తారు వీళ్ళు కూడా. మారుతిరావు అలాగే చనిపోయాడు. ఏం లేదు బ్రో, దానికి ఇక మనం ఏం చెప్పలేం. అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకాలి, అంతేగాని దీన్ని పట్టుకొని హత్యలంటూ అగాయిచ్చాలంటూ చేయటం మాత్రం చాలా ఖండిస్తున్నాను. ఒక మహిళ ఉండి, ఒక అమ్మాయికి జన్మనిచ్చినటువంటి అమ్మాయి ఉండి, ఒక బిడ్డలకు తల్లి అయి ఉండి మరొకళ్ళ బిడ్డను చంపడానికి ఆమె చేతులు ఎలా వచ్చినాయో నాకు అర్థం కావటం లేదు. దీన్ని మాత్రం నేను చాలా బాధపడుతున్నాను ప్రస్తుతానికి. ఒక మహిళగా, ఒక అమ్మగా, ఒక మాతృమూర్తిగా బాధపడుతున్నాను నేను. ఏందండి అసలు ఏ సొసైటీ ఎక్కడికి వెళ్తుంది అర్థం అవ్వట్లేదు. ఆ తప్పు చేసింది అలా పిల్ల అయితే చంపవలసిన అవసరం ఆ అబ్బాయికి. అబ్బాయిని ఏముంది, మీరు చంపాల్సింది బిడ్డను చూసుకో ఫస్ట్. నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటే బిడ్డ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటది. నువ్వే క్యారెక్టర్ లేస్తూ నీ బిడ్డకి ఏం చెప్తున్నావు? ఒక తల్లికి నువ్వు మిగిలించింది ఒక డెడ్ బాడీ, ఒక బూడిద మాత్రం. ఆ బూడిది కూడా వాటర్ లో కలిపితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ తల్లికి ఏం సమాధానం చెప్తావు? నీ బిడ్డ కరెక్ట్ ఉంటే ఇప్పుడు వాడు నీ బిడ్డ కాకపోతే 10 మంది పిల్లలు దొరుకుతారు వాడికి. కానీ వాడిని చంపడం అనేది రాంగ్. ఏదంటే పెళ్లి చేయాల్సింది, కూర్చొని మాట్లాడాల్సింది, చాలా మార్గాలు ఉన్నాయి. ఆలోచిస్తే సొల్యూషన్స్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. చంపడమే సొల్యూషన్ కాదు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది, చంపడం, మర్డర్లు చేయడం, అది చేయడం, రేప్ చేయడం. ఏం చెప్తారు మీరు సొసైటీకి? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. అది మా వరకు రాదా అని ఒక భయం అలా పుట్టిస్తున్నారు. అది మీరు కరెక్ట్ ఉండి మీరు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ పిల్లల్ని కరెక్ట్ గా పెట్టుకొని ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి. అది వెరీ రాంగ్. దానికి మాత్రం ఉరి శిక్ష కంపల్సరీ. ఇంకోటి, మధ్యకాలంలో లివింగ్ రిలేషన్స్ కామన్ అయిపోయింది. ఇంకోటి, పెళ్లి కాకముందు లివింగ్ అంటారు, పెళ్లి అయిన తర్వాత కూడా లివింగ్స్ అంటున్నారు. అసలు అంతా ఓవరాల్ చూసుకున్నట్టయితే అవునండి, కామంతో బట్టి కొట్టుకుంటున్నారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. అది కరెక్ట్ కాదు. అదొక టైము, అదొక సిచ్యువేషన్, అదొక ఏమంటారు, అదే లైఫ్ కాదు. అది సమ్ టైమ్స్ అంతే. కెరియర్ మీద ఫోకస్ చేయండి. కెరియర్ బాగుంటది, మీ పిల్లలది బాగుంటది, మీది బాగుంటది, సొసైటీలో ఇజ్జత్ ఉంటది. ఇదే లివింగ్ రిలేషన్షిప్స్ అని, ఎమోషన్స్ అని, ఫీలింగ్స్ అని, బొంగని పెట్టుకోకూడదు. ఎందుకు? ఏమొస్తుంది? సొసైటీకి మిమ్మల్ని చూసి అరే పలానా అమ్మాయిరా, ఈమెను చూసి ఇది నేర్చుకోవాలి అనేటట్టు ఉంచుకోర్రి. కానీ రాంగ్ వేలో వెళ్తే మీరు రాంగ్ అనే ప్రూఫ్ అవుతారు. లైఫ్లో మీరు ఏది కూడా అచీవ్ చేయలేరు. సో ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఒక హ్యాపీనెస్ ఇవ్వండి. వాళ్ళని ఎన్నో ఆశలతో మిమ్మల్ని కంటారు, పెంచుతారు. వాళ్ళని మీరు ఇట్లా ఈ విధంగా ఇప్పుడు ఆ డెడ్ బాడీని ఆ తల్లికి చూపిస్తే తను ఎలా తట్టుకుంటుంది? ఆ ప్లేస్లో ఏ తల్లి కూడా తట్టుకోలేదు. అది మీరు ఆలోచించండి. దానికి మాత్రం మీరు శిక్ష వేయాలి. ఇంకోటి, ఈ మధ్య కాలంలో హాస్టల్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అంటున్నారు. హాస్టల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా హాస్టల్లోనే ఉంటాను బేసిక్ గా. ఎందుకు? అదొక సాక అంతే. హాస్టల్స్ లో ఉంటే ఒక చిన్న సౌండ్, అది కొంచెం సెక్యూర్ లేని సెక్యూర్ లేని హాస్టల్స్ అలా జరుగుతున్నాయి. కొన్ని హాస్టల్స్ వల్ల అట్లా లేదు. చిన్నగా నవ్వు సౌండ్ వినిపించినా ఓనర్స్ పైకూరుకొచ్చి క్లాస్ ఇస్తున్నారు. సండే రోజు కూడా రూమ్ లోనే ఒక స్పీకర్ తో ఒక సాంగ్ పెట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇప్పుడు రెంటర్స్ కి కానీ, ఓనర్స్ కి కానీ, పక్కన వాళ్ళ హౌసెస్ కి కానీ అదొక సాకు. హాస్టల్ ఉంటే వాళ్ళకి ఏం అడ్డం అవుతుందో తెలియదు, కానీ అదొక వాళ్ళకి ఒక సాకు అంతే.
కొన్ని హాస్టల్స్ లో ఇడిచిపెడుతున్నారు, కొన్ని హాస్టల్స్ స్ట్రిక్ట్ ఉన్నాయి. అట్లా అని అన్నిటిని జడ్జ్ చేయలేము. హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలన్నీ ఎందుకు పేరెంట్స్ పట్టించుకోవట్లేదు అని చాలా మంది కూడా అంటున్నారు. సి అండి, పట్టించుకోవడం అంటే పాపం వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు, 5 minutes కాల్ కోసం వాళ్ళ పాప చెప్పే మాటల కోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి కొంతమంది రెస్పాన్సిబిలిటీ నా సరౌండింగ్స్, నా రూమింగ్స్, నా ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ చేసి ఫ్యామిలీని హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీని చూసుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ అని, లేదు ఇప్పుడు మీరు అన్నట్టు లివింగ్ రిలేషన్షిప్ అని, అట్ అని, పప్పు అని, మీరు ఏం ప్రూఫ్ చేస్తున్నారు? తల్లిదండ్రులు అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకొని మీకు అమ్మ నాకు ఇది కావాలి అంటే మీకు డబ్బులు పంపిస్తున్నారు. అవితో మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి ఈ సిచ్యువేషన్ లైఫ్ లో చాలా వస్తుంది. సో దాని గురించి ఆగండి. బ్రో, రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి అబ్బాయిని చంపడము, అబ్బాయి అమ్మాయిని చంపడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే రేర్ గా జరుగుతున్నాయి. అసలు ఇది ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్. సో ఈ రోజు చూసుకున్నట్టయితే బీటెక్ సాయి చరణ్, బీటెక్ శ్రావణ్ సాయి అనే వ్యక్తి వాళ్ళ మమ్మీ ఇంటికి పిలిచి, అయితే అమ్మాయి వాళ్ళ మమ్మీని ఇంటికి పిలిచి చంపడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్లను అన్నిటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఓకే, అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు పాపం ఎందువల్ల ఇళ్లలో మిగిలిపోయారు తెలియదు, కానీ వీళ్ళందరూ ఇండస్ట్రీకి వస్తే నిజంగా మన తెలుగు సినిమా చరిత్ర రికార్డులని బద్దలు కొట్టేస్తారు. మనం రీసెంట్ టైమ్స్ లో చాలా చూసుకున్నాం అనమాట. ఏది, కూల్ డ్రింక్ లో పాయిజన్లు కలిపి చంపేయడం, డ్రమ్ముల్లో వేయడం, కుక్కర్లలో వేయడం. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తానని ఇంటికి పిలిచి చంపేశారనే న్యూస్ వచ్చింది. లిటరల్లీ ఒకప్పుడు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు, రేప్ కేసులు అని చెప్పి కొన్ని సెక్షన్స్, దిశ సెక్షన్స్ అవి ఏవో పెట్టారు. ఇప్పుడు అలాంటివన్నీ అబ్బాయిలకి పెట్టాల్సిన పరిస్థితి పర్టికులర్ గా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సీరియస్లీ దానికి నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలనేది అంటే మీరు అడుగుతున్నారు, కానీ నాకు దానికి ఏం చెప్పలేకపోతున్నాం బ్రదర్. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు వాడిని చంపేశారు పిలిచి, వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఏం కావాలి? అతను ఆ ఇంటికి ఒక దిక్కై ఉండొచ్చు, ఒక ఇంటికున్న మగ దిక్కును లేకుండా చేస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారంటే ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడితేనే అది లవ్ అయింది. సో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి ఈయన వెంటబడి అప్పుడు ఇతన్ని చంపేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడి పెళ్లి చేస్తానని ఇంటికి పిలిచి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది పోలీసులు అందరూ చూస్తూనే ఉంటారు. అండ్ ప్రతి ఒక్క వారానికి ఒక్కటన్నా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇలాంటివి జరగకుండా, ఒక అమ్మాయి మీద రేపులు జరగకుండా ఎలా అయితే సెక్షన్స్ పెట్టారో, ఒక అబ్బాయికి కూడా అమ్మాయిలకి ఈక్వల్ గా ఇలాంటి సెక్షన్స్ వస్తే గానీ వీళ్ళు లైన్ లోకి రారనేది నా ఒపీనియన్. ఓకేనా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి దాంట్లో ఈక్వలే కదా బ్రో. ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్తే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటున్నారు, లేదా ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ఏమంటున్నారు, మేము ఎందుకు తక్కువ, మేము అబ్బాయిలకి ఈక్వల్ గానే ఉన్నామని చెప్పి ప్రతి దాంట్లో పోరాడుతున్నారు. కానీ సెక్షన్లు మాత్రం ఆడవాళ్ళకి ఎందుకు ఫేవర్ గా ఉంటున్నాయి? అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే లేడీస్ కి ఎలా సపరేట్ గా సెక్షన్స్ ఉన్నాయో అలాగే జెంట్స్ కూడా సపరేట్ గా సెక్షన్స్ రావాలి బ్రదర్. ఎందుకంటే ఈ సెక్షన్ లో వాళ్ళకి ఫేవరిజం అవుతుంది, కానీ ఈ సెక్షన్ లో వాళ్ళ ఉపయోగం ఉందని నాకేం అనిపించట్లేదు. సో ఇంకోటి ఏంటంటే లివింగ్ రిలేషన్స్ వల్ల కావచ్చు, హాస్టల్స్ వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి అరికట్టాలనేసి కూడా వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. సో ఇదంతా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది? సో ఈ విషయంలో అయితే మనం తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుంటే చాలా బాధాకరమైన విషయం బ్రో. ఎందుకంటే ఒక బీటెక్ చదివిన ఒక కుర్రోడిని, ఒక బీటెక్ చదివిన ఒక డిగ్రీ చేసిన ఒక అమ్మాయిని నమ్మకంతో వాళ్ళు సిటీస్ కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇంత చదివించి మేము ఇంట్లో కూర్చోబెట్టకూడదు, మంచిగా ఉద్యోగాలు చేసుకొని మంచి పొజిషన్కి రావాలని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్స్ అని, అండ్ ఫస్ట్ థింగ్స్ భయ్యా, కో లివింగ్ హాస్టల్స్ ఏంటి భయ్యా? గవర్నమెంట్ ఏం చేస్తుంది భయ్యా? కోలివింగ్ హాస్టల్స్ ఎందుకు కోలింగ్ హాస్టల్స్ పెట్టాల్సిన అంత అవసరం ఏంటి? లేడీస్ కి సపరేట్ ఉన్నాయి, జెంట్స్ కి సపరేట్ ఉన్నాయి. ఒకప్పుడు పోరాటాలు చేశారు భయ్యా, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ సపరేట్ ఉన్నాయని చెప్పి పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఎందుకు పెట్టారు? దీని మీద ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు కోలివింగ్ హాస్టల్ అని నేను కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అడగాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అడగాలి. ఎందుకంటే కోలివింగ్ హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అంత అవసరం ఏంటి వాళ్ళకి? ఎందుకు? సో ఇలాంటి కోలివింగ్ హాస్టల్ అయి ఉండొచ్చు, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. వీటి వల్ల తల్లిదండ్రులు దారుణంగా మోసపోతున్నారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మోసం చేస్తున్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఒక నమ్మకంతో వాళ్ళ సిటీకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్ లో ఉంటూ లివింగ్ టుగెదర్ అనే రిలేషన్షిప్స్ లో ఉంటూ అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకున్నారు బ్రదర్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద స్టాండ్ తీసుకొని రైట్స్ చేసే పోలీసులు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని కోరుకునే గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్
ఈ కో-లివింగ్ హాస్టల్స్ మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలి బ్రదర్. కో-లివింగ్ హాస్టల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ప్రభుత్వానికి కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే గట్టిగా ఉంది. ఇంకోటి ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కుకట్పల్లి కావచ్చు, కేబిహెచ్మి కావచ్చు, అండ్ అమీర్పేట ఎస్ఎన్ఆర్ చూసుకున్నట్టయితే ఈ హాస్టల్స్ ఈ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయంటారా, లేక అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి కూడా బయటకు తీసుకొస్తున్నారు ఈ టాపిక్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు బ్రదర్, మనం ఉండే బిహేవియర్ ని బట్టి ఉంటది. హాస్టల్స్ అమీర్పేటలో ఉండొచ్చు, ఎస్ఆర్ నగర్ లో ఉండొచ్చు, కృష్ణకాంత్ పార్క్ పక్కన కూడా ఉండొచ్చు. కానీ మన బిహేవియర్ వల్లనే పక్కన వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీరు నేను ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటున్నాం. మీరు చక్కగా మార్నింగ్ వెళ్తున్నారు, జాబ్ చేసుకుని వస్తున్నారు, నేను కూర్చొని రూమ్ లో సిగరెట్లు తాకుంటూ అమ్మాయిలతో సొల్లు కొడతా ఉంటే మీకు డిస్టర్బెన్స్ లేదా? అట్లీస్ట్ ఎగ్జాక్ట్ గా ఇదే హాస్టల్స్ లో జరిగినప్పుడు ఆబ్వియస్లీ పక్కన ఉండే ఫ్యామిలీస్ కి ఇబ్బంది అయింది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే అమీర్పేట హాస్టల్ సందులలో ఆటోల పక్కన, కార్ల పక్కన యూత్ అందరూ, మీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే, దీని గురించి నేను పాయింట్ అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు భయ్య? అర్ధరాత్రి 12ంటికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక పార్క్, ఒక రోడ్ సందులలో ఒక ఆటో వెనక, ఒక కార్ల వెనకాల వాళ్ళకి ఏం పని? ఇది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి ఏం పని? ఎందుకు ఆ టైంలో లేడీస్ ని బయటికి హాస్టల్స్ వాళ్ళు ఎలా ఎలో చేస్తున్నారు తెలీదు. 100% అంటే నైట్ టైం పోలీసులు అయితే తిరుగుతున్నారు భయ్య. ఏం లేదు, అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అబ్బాయి హాస్టల్ ఇక్కడ ఉంటది, ఆపోజిట్ లోనో ఆ పక్క గల్లీలోనో అమ్మాయి హాస్టల్ ఉంటది. సో వాళ్ళిద్దరు వస్తారు, పోలీసులు సైరన్ వేసుకొని వస్తారు, సైరన్ వినగానే వీళ్ళు వెళ్ళిపోతారు, పోలీసులు వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు వస్తారు. సో ఖచ్చితంగా హాస్టల్ కి టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి బ్రదర్. ఈ టైం దాటితే బయటకు పంపించడానికి లేదు. సో ఇది ఖచ్చితంగా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ పాయింట్ రేస్ చేయొచ్చు, ఏమని? నైట్ డ్యూటీస్ ఉంటాయి కదా, నైట్ లో మేము ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పని ఈ పాయింట్ ఒకటి రేస్ చేసి ఉండొచ్చు. దానికి సంబంధించి కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొని హాస్టల్స్ కి ఒక పర్టికులర్ టైమింగ్స్ అనేది పెట్టడం చాలా మంచిది.